పోలీసులను బెదిరించిన ఘటనలో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. నిన్న గుంటూరులో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పోలీసులను రాంబాబు బెదిరించారని కేసు నమోదైంది. ఈ క్రమంలో విధులకు ఆటంకం కలిగించారని తెలుపుతూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబు సహా మరికొందరు వైసీపీ నేతలపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. నిన్న గుంటూరులోని సిద్ధార్థ నగర్ లోని నివాసం నుంచి అంబటి అనుచరులతో ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా కలెక్టరేట్ కు బయలుదేరారు. అక్కడ పోలీసులు అడ్డు చెప్పడంతో కుందులు రోడ్డు జంక్షన్ లోని వివేకానంద విగ్రహం నుంచి మళ్లీ ప్రదర్శనగా కంకరగుంట ఓవర్ బ్రిడ్జి వరకు చేరుకున్నారు. అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు ర్యాలీకి అనుమతి లేదని, ఓవర్ బ్రిడ్జి మీదకి ఒకేసారి ఇంతమందిని వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో రెచ్చిపోయిన అంబటి రాంబాబు ఎలా పోనివరో చూస్తారని వాగ్వాదానికి దిగారు. ర్యాలీకి అనుమతించేది లేదని సిఐ తేల్చి చెప్పారు. సహనం కోల్పోయిన అంబటి రాంబాబు ఏం చేస్తావంటూ మాట్లాడడంతో మర్యాదగా మాట్లాడండి, నోరు అదుపులో పెట్టుకోండి అని సిఐ బదిలిచ్చారు. దీంతో అంబటి రాంబాబు పళ్ళు కొరుకుతూ నాలుగు మడత పెట్టి సిఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పళ్ళు కొరుకుతున్నారేంటి, మీ బెదిరింపులకు భయపడే వారెవరూ ఇక్కడ లేరని సీఐ స్పష్టం చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో అంబటి రాంబాబు నడుచుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత ఒక్కో వాహనాన్ని పోలీసులు అనుమతించారు. ఈ ఘటనకు సంబంధించి అంబటి రాంబాబు సహా కొంతమందిపై గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏం